అంగన్వాడీ సోదరీమణులందరికీ నమస్కారం. మన ఛానల్లో ఇంపార్టెంట్ అంగన్వాడీ అప్డేట్స్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. అంగన్వాడీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక విషయంలోకి వెళ్తే, తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం. 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్లే స్కూల్ తరహా బోధన. 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్ విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కల్పిస్తాం. విద్యావేత్తలతో చర్చించి ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలైతే జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా సరికొత్త విధానంతో ముందుకు వెళ్లాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అందులో భాగంగానే కలెక్టర్లు, ఇతర డిఈఓలు, ఆర్జేడీలు, ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా పాఠశాలల్ని చాలా విరివిగా సందర్శిస్తూ విజిట్ చేస్తున్నారు. మరి వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు ఇతర అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈరోజు సూచించారు. మరి ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్కు సమాంతరంగా అన్ని చోట్ల సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్పై విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు. అంగన్వాడీలకు సింగిల్ టీచర్ ఉన్నారు. వాళ్ళు పిల్లలకు పోషకాహారం, ఇతర మహిళలకు సంబంధించిన పథకాలను పోషణ్ పథకం తదితర పథకాలన్నింటినీ అమలు చేస్తున్నారు. మరి చిన్నపిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే బోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరి అంగన్వాడీల్లో ఇప్పుడున్న ఒక అంగన్వాడీ టీచర్, ఒక ఆయా ఈ పని అయితే చేయలేరు. అందుకోసమే అదనంగా ఈ 3వ తరగతి వరకు విద్య బోధించడానికి ప్రత్యేకంగా ఒక టీచర్ని నియమించేలా కూడా ప్రణాళిక రూపొందించాలని సీఎం అయితే సూచించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తద్వారా అంగన్వాడీల యొక్క టీచర్ల యొక్క జీతాలు కూడా పెంచే అవకాశం ఉంది, ఆయాల యొక్క జీతాలు కూడా పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే 3వ తరగతి వరకు అక్కడనే బోధిస్తున్నారు కాబట్టి మరి ప్రైమరీ స్కూల్ గవర్నమెంట్ టీచర్ లాగా అంగన్వాడీ టీచర్లకు కూడా శాలరీ పెంచితే ఇక ఈ పథకం అయితే, ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి రెసిడెన్షియల్స్కు రవాణా సదుపాయం, 3వ తరగతి వరకు అంగన్వాడీ ప్లే స్కూల్లో బోధన, తర్వాత విద్యార్థులు 4వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు వెళ్లి వచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని కూడా సీఎం సూచించారు. విద్యావేత్తలతో చర్చించాక పైలట్ ప్రాజెక్టు. మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్ అంటే 3వ తరగతి వరకు అంగన్వాడీల్లోనే చెప్పడం, సెమీ రెసిడెన్షియల్ అంటే మధ్యాహ్నం ఉదయం టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, సాయంత్రం ఎవరింటికి వారు వెళ్ళిపోతారు. ఇది సెమీ రెసిడెన్షియల్ విధానం. సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడానికంటే ముందే విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యాశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలు బట్టి ముందుగా 1-2 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు. మరి సిఎస్ఆర్ ఫండ్స్తోనూ పాఠశాలల్లో వస్తువులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతో పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ పైన దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితో పాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అయితే ఆదేశించారు. ఇది అంగన్వాడీలకు సంబంధించిన రోజొక అప్డేట్ అయితే వస్తుంది. మన ఛానల్లో మీకు వెంటనే అందిస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ న్యూస్. అంగన్వాడీలోనే 3వ తరగతి వరకు విద్యను బోధిస్తారట. ఇప్పుడున్న అంగన్వాడీ టీచర్ ఆయాకి అదనంగా మరొక ప్రత్యేక టీచర్ని కేటాయిస్తారట 3వ తరగతి వరకు చెప్పడానికి. తద్వారా మరి అంగన్వాడీ టీచర్ ఆయా యొక్క వేతనం కూడా పెరిగే అవకాశం ఉంది ఆ టీచర్తో సమానంగా. ఇప్పటికే మరి బీఈడీ, డిఈడి చేసిన వారు కూడా మేము ప్రీ ప్రైమరీ బోధిస్తానికి మేమే అర్హులం అంటున్నారు. మరి వారికి ఏమైనా అవకాశం కల్పిస్తారా అనే అంశంపై కూడా మనం వేచి చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ మాత్రం చాలామంది చూస్తే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.